ఎందుకు సీఎం అని అరుస్తున్నారు? అభిమానం బట్టి మేము అరుస్తున్నాం అన్న. ఎన్టీఆర్ అభిమానం బట్టి అరుస్తున్నాము. మాకు ఎక్కడో హాలీవుడ్ కాదు, మాకు సంబంధం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ ఎక్కడ నటించినా మేము చూస్తాం, మా భుజాల మీద మేము మోసుకొని వెళ్తాం. అట్లా కాలు రెత్తమని మేము అలాగే కాలు రెత్తనం. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు ఎన్టీఆర్ అన్న, వాళ్ళకి ఏం చెప్తాం? ట్రోలింగ్ చేసుకునే ఉన్నారు, ఎవడు ఆపట్లేదు. ఆయన సినిమా ఎవడు ఆపట్లేదు. ఎక్సైట్మెంట్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ? సూపర్ బ్రో, లిటరలీ చాలా వెయిట్ చేస్తున్నాం సినిమా గురించి. తారక్ ఖాన్ అభిమాని, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సినిమా ఎన్టీఆర్ని డైరెక్ట్గా. సో చాలా ఎక్సైట్ అవుతున్నాను. జై ఎన్టీఆర్. లిటరలీ ఎలా అనిపించాయి? సాంగ్స్ బాగున్నాయి. రుతిక్ రోషన్ ఒక హైట్లో తప్పితే కనమ మొత్తం అంతా డామినేట్ చేసింది ఎన్టీఆర్. అది యాక్టింగ్లోను, డ్యాన్స్లోను, డైలాగ్ డెలివరీలోను నో వన్ కెన్ బీట్ ఎన్టీఆర్. వన్ అండ్ ఓన్లీ మాస్ మహారాజ్ ఎన్టీఆర్ ఓన్లీ. సాంగ్స్ బాగుంది. సలామాన్ అలీ సాంగ్ బాగుంది, హిందీలో అయినా తెలుగులో అయినా. ఇట్స్ నైస్, బాగుంది. బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? వైఆర్ఎఫ్ మీద అంత నమ్మకం లేదు, బట్ డైరెక్టర్ మీద నమ్మకం ఉంది. సో డీసెంట్ బ్లాక్ బస్టర్ అన్న. ఫైట్స్ ఎలా అనిపించాయి అన్న? ఫైట్స్ డీసెంట్ అన్న, అంటే టిపికల్ వైఆర్ఎఫ్ ఫిలిం లాగా ఉంది. డీసెంట్ ఫైట్ కొరియోగ్రఫీ మనం పఠాన్లో చూసినాం, సేమ్ అట్లనే అనిపించింది చూస్తాం. రితిక్ వర్సెస్ ఎవరు? ఎన్టీఆర్ ఫేస్ ఆఫ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎక్కడన్నా లేదన్నా, అంటే మూవీ చూసినాక ట్రోల్ చేయడంలో అర్థం ఉంటుంది. బట్ దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ స్టార్స్. గ్రీక్ గాడ్ తారక్ అన్న, మ్యాన్ ఆఫ్ మాసెస్. సో ఇట్ విల్ ఏ డీసెంట్ బ్లాక్ బస్టర్ ఐ గెస్. అనిపిస్తున్న వైబ్ ఎలా ఉంది ఎన్టీఆర్ గారి? ఎన్టీఆర్ వైపు చాలా బాగుంది, మాకు చాలా ఎక్సైటింగ్ చూస్తున్నాం ఈ మూవీ కూడా. అండ్ ఆపోజిట్ కూడా హృతిక్ రోషన్ కూడా మంచి, ఆయన బాలీవుడ్లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకి. ఇక్కడ ఆయన మంచి డ్యాన్సర్ కూడా అండ్ మంచి ఫైటర్. అంటే అన్న డ్యాన్స్ రితిక్ రోషన్ ఎన్టీఆర్ ఎలా అనిపించాయి అన్న? ఎలా నేను ఇద్దరు బాగానే చేశారు. ఎన్టీఆర్ లుక్స్ ఎలా అనిపించాయి? ఎన్టీఆర్ లుక్స్ చాలా వెరీ బాగున్నాయి. అంటే మేము ఆఫ్టర్ త్రిబుల్ ఆర్ తర్వాత వెరీ ఎక్సైటింగ్ మూవీ దిస్. బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా ఈ వీక్? దిస్ ఇస్ బ్లాక్ బస్టర్ మూవీ. సో ఓవరాల్గా యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు చాలా ఖర్చు పెట్టి తీశారు. సో అంతకంత వసూలు అవుతుంది అన్న? అంతకు మించి ఎక్కువ వస్తుంది, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ఆయన వరల్డ్ వైడ్ క్రేజ్ ఉంది. ఆస్కర్ దాకా వెళ్ళారు మొన్న దాకా. సో ఆయనకి వెరీ క్రేజ్ ఉంది దీనికి మూవీకి. ఓవరాల్గా ఎన్టీఆర్ ఫైట్స్ చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటన్నా? ఆయన ఫైటింగ్స్ ఎప్పుడు బాగుంటాయి. మేము ఎప్పుడు ఆయన ఎప్పుడు వైబ్స్ ఉంటాయి మాకు, ఆయన వైబ్స్ ఎప్పుడు. ఓకే, సినిమాకు ముందు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు ఎన్టీఆర్ రితిక్ రోషన్ ముందు ఆనాడని, వాళ్ళకి ఏం చెప్తారు? ఎన్టీఆర్ ఇది మూవీ పరంగా చూడద్దు. ఎన్టీఆర్ బాలీవుడ్ అది, ఆయన మన దాకా ఆస్కార్ దాకా వెళ్ళారు. ఇద్దరిది బాగుంటుంది మూవీ. ఓకే, ఓవరాల్గా మూవీ గురించి ఏం చెప్తారు? వార్ 2 బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు? కంపల్సరీ ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది మూవీ. ఓకే, ఫస్ట్ డే ఎంత అన్న? ఈ డే కలెక్షన్ ఎంత వస్తుంది? పర్ డే కలెక్షన్ ఫస్ట్ డే కంపల్సరీ 250 crores దాకా వస్తుందని అనుకుంటున్నాం. అంటే ఆయనకు కూడా బయట క్రేజ్ ఉంది, కూడా హృతిక్ రోషన్ కూడా బయట క్రేజ్ ఉంది కాబట్టి. ఓకే.